హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుచి క్రిష్. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దామండి. బలపం తిలకం మారాయోజ్. కృష్ణానది తీరంలో ఉన్న కొండవీడు అడవిలో ఓ పెద్ద కోతి నివసించేది. దానికి బలపం తిలకం అనే పిల్లలు ఉండేవి. తల్లి కోతి గారాబంతో బలపం తిలకం రెండు అల్లరిగా తయారయ్యాయి. ఒకరోజు బలపం పనస చెట్టు ఎక్కి కాయలు తెంపబోతుంటే ఒక కాయ చేజారి అటుగా వెళ్తున్న పులి తల మీద పడింది. దాంతో అది కళ్ళు తిరిగి పడిపోయింది. కాసేపు ఆగి లేచిన తర్వాత చాలా కోపగించుకొని అవి ఇలాగే చేస్తే అడవిలో ఉండడం కష్టమని హెచ్చరించింది. అది అక్కడి నుండి వెళ్ళాక మిగతా జంతువులన్నీ కలిసి వాటి అల్లరి మాన్పించే ప్రయత్నం చెయ్యి, లేకపోతే అవి ఏమైపోతాయో అనిపిస్తుంది అని తల్లి కోతికి చెప్పాయి. ఈ స్టోరీ ఫుల్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ప్రతి ఒక్కరు తప్పకుండా వినాల్సినటువంటి ఒక మంచి కథ అండి. బలపం తిలకాన్ని ఎవరు మార్చారు, అవి ఎలా మారాయి అనేదేనండి స్టోరీ. చాలా బాగుంటుందండి. వాటి అల్లరి ఎలా తగ్గింది అనేదేనండి స్టోరీ. తప్పకుండా లాస్ట్ వరకు వినండి, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.